హాయ్ అండి అందరికి. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ రోజైతే ఎర్లీ మార్నింగే హాట్ వాటర్ తో అయితే నా డే అయితే స్టార్ట్ చేశాను. హాట్ వాటర్ తీసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత క్యారెట్, బీట్రూట్ అలాగే ఉసిరికాయ వేసుకుని చేసుకున్న ఈ జ్యూస్ అయితే తీసుకున్నాను. వర్కౌట్ అయితే కొద్దిగా బ్రేక్ ఇచ్చానండి. మండే నుంచి అయితే కంపల్సరీ స్టార్ట్ చేస్తాను, కంటిన్యూ కూడా చేస్తాను. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి వాల్నట్ ఓట్స్ అయితే తీసుకున్నాను. ఇందులో బాదం అలాగే ఓట్స్, చియా సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, కిస్మిస్, అవిసె గింజలు కూడా వేసుకొని టేస్ట్ కోసం కొద్దిగా తేనె అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో మనకి మిల్క్ యాడ్ చేసుకొని చక్కగా మిల్క్ షేక్ లా చేసుకొని తాగేయచ్చు. నేనైతే మిల్క్ వేసుకోలేదు, ఒక బనానా అయితే వేసుకున్నాను. ఏదైనా ఫ్రూట్ వేసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే ఆరెంజ్, గ్రేప్స్ ఇలాంటివి పుల్లటివి ఉంటాయి కదా, అందుకని చెప్పి అవి వేసుకోకూడదు ఎర్లీ మార్నింగే కాబట్టి. ఇలా బనానా, జామకాయ అలాంటి ఫ్రూట్స్ అయితే, దానిమ్మ గింజలు ఇలాంటివి అయితే వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇంట్లో అవైలబుల్ గా ఉండే బనానా అయితే వేసుకొని ఈ రోజైతే బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేస్తాను. ఇది చేసేసిన ఒక 1 అవర్ తర్వాత ఇదిగోండి గ్రీన్ టీ అయితే తీసుకుంటున్నాను. ఈ మధ్యన అలవాటు చేసుకున్నాను, టీ మానేశాను అనమాట. టీ తాగడం, కాఫీ తాగడం మానేశాను. దానికి రీప్లేస్మెంట్ గా ఉంటుంది కాబట్టి ఇలా గ్రీన్ టీ అయితే తీసుకుంటున్నాను. ఇందులో నేను ఎటువంటి తేనె, నిమ్మరసం అలాంటిది ఏం తీసుకోవట్లేదు, జస్ట్ మరిగించి తీసుకున్నాను అంతే అనమాట. ఇక లంచ్ లోకి వచ్చేసి రైస్ లోనే కొద్దిగా ఒక ఎగ్ అలాగే ఎక్కువ క్యారెట్ ఇవే ఉన్నాయి ఇంట్లో అవైలబుల్ గా, అందుకని చెప్పి తక్కువ రైస్ తో కొద్దిగా వెజిటబుల్స్ ఎక్కువ వేసుకొని రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. టేస్ట్ కోసం ఆనియన్స్, కీర కూడా యాడ్ చేసుకున్నాను. ఇక నైట్ డిన్నర్ లోకి వచ్చేసి సలాడ్ తీసుకుంటున్నాను అనమాట. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్